ప్రభాస్ వర్సెస్ అల్లు అర్జున్ వీళ్ళ టాప్ 10 హైయెస్ట్ కాస్టింగ్ మూవీస్ కంపేర్ చేసి ఈ ఇద్దరిలో రియల్ బాక్సాఫీస్ విన్నర్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. ప్రభాస్ టాప్ 10 మూవీ చూసుకుంటే మిస్టర్ పర్ఫెక్ట్. ఈ సినిమాకి కేవలం 30 కోట్లు పెట్టి తీస్తే 48 కోట్లు వచ్చేసి సూపర్ హిట్ అయింది. అదే అల్లు అర్జున్ టాప్ 10 మూవీ చూసుకుంటే ఇద్దరు అమ్మాయిలతో ఈ సినిమాకి కేవలం 35 కోట్లు పెట్టి తీస్తే 50 కోట్లు వచ్చేసి యావరేజ్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు అల్లు అర్జున్. నెక్స్ట్ ప్రభాస్ టాప్ 9 మూవీ చూసుకుంటే మిర్చి. ఈ సినిమాకి 30 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 80 కోట్లు వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే అల్లు అర్జున్ టాప్ 9 మూవీ చూసుకుంటే జులై. ఈ సినిమాకి 30 కోట్లు పెట్టి తీస్తే 60 కోట్లు వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ప్రభాస్. నెక్స్ట్ ప్రభాస్ టాప్ 8 మూవీ చూసుకుంటే రాధేశ్యామ్. ఈ సినిమాకి దాదాపు 250 కోట్లు పెట్టి తీస్తే కేవలం 150 కోట్లు వచ్చేసి డిజాస్టర్ అయింది. అదే అల్లు అర్జున్ టాప్ 8 మూవీ చూసుకుంటే సన్నా సత్యమూర్తి. ఈ సినిమాకి 50 కోట్లు పెట్టి తీస్తే 90 కోట్లు వచ్చేసి సూపర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ప్రభాస్. నెక్స్ట్ ప్రభాస్ టాప్ 7 మూవీ చూసుకుంటే ది రాజా సాబ్. ఈ సినిమాకి దాదాపు 350 కోట్లు పెట్టి తీస్తే కేవలం 200 కోట్లు వచ్చేసి డిజాస్టర్ అయింది. అదే అల్లు అర్జున్ టాప్ 7 మూవీ చూసుకుంటే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ సినిమాకి దాదాపు 70 కోట్లు పెట్టి తీస్తే కేవలం 90 కోట్లు వచ్చేసి ఫ్లాప్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ప్రభాస్. నెక్స్ట్ ప్రభాస్ టాప్ 6 మూవీ చూసుకుంటే ఆదిపురుష్. ఈ సినిమాకి దాదాపు 370 కోట్లు పెట్టి తీస్తే కేవలం 350 కోట్లు వచ్చేసి ఫ్లాప్ అయింది. అదే అల్లు అర్జున్ టాప్ 6 మూవీ చూసుకుంటే రేసు గుర్రం. ఈ సినిమాకి కేవలం 30 కోట్లు పెట్టి తీస్తే 100 కోట్లు వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ప్రభాస్. నెక్స్ట్ ప్రభాస్ టాప్ 5 మూవీ చూసుకుంటే సాహో. ఈ సినిమాకి దాదాపు 250 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 430 కోట్లు వచ్చేసి యావరేజ్ అయింది. అదే అల్లు అర్జున్ టాప్ 5 మూవీ చూసుకుంటే డీజే. ఈ సినిమాకి 70 కోట్లు పెట్టి తీస్తే 120 కోట్లు వచ్చేసి సూపర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ప్రభాస్. నెక్స్ట్ ప్రభాస్ టాప్ 4 మూవీ చూసుకుంటే బాహుబలి 1. ఈ సినిమాకి 180 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 650 కోట్లు వచ్చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. అదే అల్లు అర్జున్ టాప్ 4 మూవీ చూసుకుంటే సరైనోడు. ఈ సినిమాకి కేవలం 50 కోట్లు పెట్టి తీస్తే 130 కోట్లు వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ప్రభాస్. నెక్స్ట్ ప్రభాస్ టాప్ 3 మూవీ చూసుకుంటే సలార్. ఈ సినిమాకి కేవలం 300 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 700 కోట్లు వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే అల్లు అర్జున్ టాప్ 3 మూవీ చూసుకుంటే అలా వైకుంఠపురములో. ఈ సినిమాకి 70 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 260 కోట్లు వచ్చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ప్రభాస్. నెక్స్ట్ ప్రభాస్ టాప్ 2 మూవీ చూసుకుంటే కల్కి. ఈ సినిమాకి 450 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 1050 కోట్లు వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే అల్లు అర్జున్ టాప్ 2 మూవీ చూసుకుంటే పుష్ప 1. ఈ సినిమాకి దాదాపు 200 కోట్లు పెట్టి తీస్తే కేవలం 365 కోట్లు వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు ప్రభాస్. నెక్స్ట్ ప్రభాస్ టాప్ 1 మూవీ చూసుకుంటే బాహుబలి 2. ఈ సినిమాకి కేవలం 250 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 1810 కోట్లు వచ్చేసి ఇండియాస్ ఇండస్ట్రీ హిట్ అయింది. అదే అల్లు అర్జున్ టాప్ 1 మూవీ చూసుకుంటే పుష్ప 2. ఈ సినిమాకి దాదాపు 550 కోట్లు పెట్టి తీస్తే 1850 కోట్లు వచ్చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. సో ఈ రౌండ్ పాయింట్ గోస్ టు అల్లు అర్జున్. సో ఓవరాల్ కంపేర్ చేస్తే ప్రభాస్ ఇస్ ద విన్నర్. ఈ ఇద్దరు హీరోల్లో మీకు నచ్చిన హీరో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.